హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ యొక్క వీడియోలో అఖండ తాండవం 2 డే 6 అనేది జరుగుతుంది కాబట్టి డే 6 అనేది ఈ యొక్క ఈవినింగ్ లోపు ఈ యొక్క కలెక్షన్స్ అనేటివి వస్తాయన్నమాట ఈ రోజు. సో డే 5 వచ్చి ప్రెసెంట్ వచ్చిందండి. డే 5 రోజు నిన్నంతా రిపోర్టే రాలేదన్నమాట. సో ఈ రోజు వచ్చిందనమాట. డే 6 కూడా ఈ రోజు వస్తుంది. ఎవరు ఈ వీడియోని స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. ఈ యొక్క డే 6 ఈ యొక్క డే 5 అనేది కలెక్షన్స్ ఎంత సాధిస్తుంది, ఏంటి, వరల్డ్ వైడ్ గా ఎంత, ఇండియా వైజ్ గా ఎంత, గ్రాస్ ఎంత, షేర్ ఎంత అని చెప్పి ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, రామ్ చరణ్ గారు, మంజు మనోజ్ గారు ఒక మూవీ తీస్తున్నారండి. అసలు లిటరలీ అసలు నేను షాక్. అసలు వీళ్ళిద్దరు కలిసి మూవీలో హీరో వచ్చి మంజు మనోజ్ గారు, కానీ రామ్ చరణ్ గారు మధ్యలో వచ్చి ఒక పవర్ఫుల్ పాత్ర అనేది పెడుతున్నారు అనమాట రామ్ చరణ్ గారిది. సో అది ఎలా ఏంటి అని చెప్పి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. దీని వెనకాలే ఉంటుంది నా ఛానల్లో, ఒకసారి వెళ్ళి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సో ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళి కానీ ఆల్లో పెట్టుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. డే 5 రోజు 4.35 కోట్లు సాధించింది అనమాట టోటల్ గా మన ఇండియాలోనే. సో ఇంకా ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మొత్తంగా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చి 95.05 lakhs అనమాట. 95.05 lakhs అనమాట. డే 5 రోజు ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చి 4.435 లక్షలు అనమాట. సో ఇక ప్రపంచ వ్యాప్తంగా 70.70 లక్షలు అనమాట. ఇండియన్ గ్రాస్ వచ్చి 5th రోజు 5.15 లక్షలు అనమాట. వరల్డ్ వైడ్ గా ఇండియన్ గ్రాస్ వచ్చి 84.45 లక్షలు అనమాట. ఇవి రియల్ కలెక్షన్స్ అండి, ఫేక్ అయితే కాదు. ఓవర్సీస్ లో వచ్చి డే 5 రోజు 0.60 లక్షలు అనమాట. ఓకేనా, 0.60 లక్షలు మన ఇండియాలో ఓవర్సీస్ లో వచ్చి. సో ప్రపంచ వ్యాప్తంగా వచ్చి 10.75 లక్షలు అనమాట. సో డే 5 రోజు వరల్డ్ వైడ్ గా ఎంత సాధించిందంటే 5.75 లక్షలు అనమాట. ఓకేనా, మీరు బాగా అర్థం చేసుకోండి, 5.75 లక్షలు. ఓకేనా, సో ఇంకా ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 95.60 లక్షలు అనమాట. ఇది రియల్ కలెక్షన్. ఓకేనా, డే 1 నుంచి డే 5 వరకు ఇది రియల్ కలెక్షన్. 95.60 లక్షలు అనమాట. మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవ్వాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. అలాగే డే 5 రోజు డే వైజ్ గా అంటే స్టేట్ వైజ్ గా మన ఇండియాలో ఎంత కలెక్షన్ చేసింది అని చెప్పి డే 6 రోజు కలెక్షన్ వస్తుంది కదండి. సో ఆ కలెక్షన్ లో ఈ యొక్క డే 5 రోజు స్టేట్ వైజ్ గా కూడా చెప్తానమాట. సో అదనమాట. ఇంకో మెయిన్ విషయం అండి, రామ్ చరణ్ గారి మూవీలో, పెద్ది మూవీలో ఈ యొక్క ఇంటర్వ్యూ సీన్ ఉంది కదండి. అంటే నాకెలా తెలుసురా అంటే, సో అప్డేట్ అనేది వచ్చింది కాబట్టి మీకు నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను అనమాట. ఈ యొక్క పెద్ది మూవీలో ఇంటర్వెల్ సీన్ ఉంది కదండి. ఇంటర్వెల్ వస్తుంది అనగా నిమిషాల క్రితం ఒక ఫైట్ వస్తుంది అనమాట, ఇంటర్వెల్ ఫైట్. సో ఆ యొక్క ఇంటర్వెల్ ఫైట్ లో రామ్ చరణ్ గారి స్టోరీ అనేది థ్రిల్లింగ్ అనేది అక్కడి నుంచే మూవీ అనేది హైలైట్ అవుతుంది అని చెప్పి రూమర్ అయితే వచ్చింది. ఇది పక్కా క్లారిటీ అండి. అది కాకుండా ఆ యొక్క ఫైట్ అనేది మన రామ్ లక్ష్మణ్ అనే, ఇప్పుడు అఖండ 2కి తీశారు కదండి ఫైట్స్. సో వాళ్ళు తీశారనమాట. అని పెట్టి సో రామ్ చరణ్ గారికి ఎలా కంపోజ్ చేయాలని చెప్పి ఈ యొక్క ఫైట్ అనేది తీశారు. మామూలుగా ఉండదండి ఫైట్ మటుకు మామూలుగా ఉండదు. ఆ యొక్క పల్లెటూరి మట్టి వాసన, ఆ యొక్క పల్లెటూరులో ఎలా ఉండబోతున్నారు ఏంటి అని చెప్పి ఆ యొక్క మూవీలో చూపిస్తారు. కథ అనేది ఆ ఇంటర్వెల్ సీన్ నుంచి హైలైట్ గా ఉంటుంది. మూవీ అనేది ఇంప్రెస్ గా ఉంటుంది అనమాట. అంటే చూసేదానికి థ్రిల్లింగ్ గా ఉంటుంది అనమాట. ఇంతకు ముందు నేను ఫస్ట్ లో ఒక మూవీ చెప్పా. సో రామ్ చరణ్ గారు మళ్ళీ వచ్చే మంజు మనోజ్ గారు ఒక మూవీ చేస్తున్నారు. ఆ యొక్క మూవీ అనేది బ్రిటిష్ కాలంలో తీస్తున్న మూవీ అనమాట. ఒక మంచు మనోజ్ గారు నిజంగా అండి ర్యాంపేజ్ లా కనిపిస్తున్నాడు అనమాట. సో ఈ అప్డేట్ అనేది అందరికి తెలిసే ఉంటుంది నేను అనుకుంటున్నాను, కానీ తెలియని వాళ్ళకి చెప్తున్నాను అనమాట. బాగా వినండి, మంచు మనోజ్ గారు మంచి ర్యాంపేజ్ గా కనిపిస్తున్నాడు అనమాట. అంటే మీరు ఊహించలేరు ఆ యొక్క మూవీలో ఆ విధంగా ఉంటాడు అనమాట. ఈ యొక్క మూవీ అనేది పాన్ ఇండియా లెవెల్లో ఆడుతుంది. ఓకేనా, పాన్ ఇండియా లెవెల్లో ఆడుతూ రామ్ చరణ్ గారి ఆధీనంలో రిలీజ్ అవుతుంది అనమాట. అది కాకుండా రామ్ చరణ్ గారు ఈ యొక్క పాత్రలో ఈ యొక్క మూవీలో ఒక చిన్న పాత్రలో అంటే పవర్ఫుల్ పాత్ర అనమాట. రామ్ చరణ్ గారి నుంచి ఈ యొక్క స్టోరీ అనేది హై లెవెల్లో వెళ్ళిపోతుంది అనమాట ఈ మూవీ అనేది. సో ఇది అప్డేట్ అనేది. ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఈ అప్డేట్లు మీకు నచ్చినట్లయితే.